ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వాళ్ల పదవి కాపాడుకోవడానికి వారు ఎంతవరకైనా వెళ్తారన్నారు. ఇక పేదోళ్లను పట్టించుకోవడం లేదన్నారు మహేష్. కాంగ్రెస్ ఒక్కటే పేదల కోసం పనిచేసే పార్టీ అని చెప్పారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులుగా రోహిత్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆవిర్భవించి 140 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 141 సంవత్సరాలు అడుగెడుతున్న వేళ ఇవాళ మీరు చార్జ్ తీసుకుంటా ఉన్నారు. ఇదొక శుభ పరిణామం. ఇదే రోజు గొప్ప కార్మిక నాయకుడు బీదవారి ప్రజల గుండెల్లో చోటు సంపర్క పి జనార్దన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు 2007లో చనిపోవడం జరిగింది. ఒక దుర్ఘటన మనకు జరిగింది. హనుమంతరావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు. కాంగ్రెస్ అంటే ఇద్దరు పేర్లే మనకు గుర్తొచ్చాయి. ఆనాడు ఇరువురు కూడా వారికి విభేదాలున్నా కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎక్కడ లెట్ డౌన్ చేయకుండా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోసినటువంటి నాయకులు హనుమంతరావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు. ఇవాళ రోహిత్ మీద అలాంటి బాధ్యత ఉంది, అలాంటి అవకాశం కూడా వచ్చింది. ఒక ప్రత్యేక పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి మిత్రులారా. 141 ఆవిర్భావ దినోత్సవం కాబట్టి చెప్పక తప్పదు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షా అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. వారు పదవి కాపాడుకునే కొరకు ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇలా మన్రేగా కార్యక్రమం పెద్దలు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. తద్వారా 100 పని దినాలు బీదవాడికి ఇచ్చిన అవకాశం ఇస్తే ఆ మన్రేగా కార్యక్రమం గాంధీ మాత్రం ఫోటో తీయడమే కాకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వాటా, కేంద్ర వాటాను విభజించి నిధులు లేకుండా చేసి ఆ కార్యక్రమాన్ని మూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది 5 తారీఖు నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందని మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కేంద్రంలో ప్రభుత్వం కేవలం పెత్తందారుల కోసం, ధనిక వర్గాల కోసం పనిచేస్తూ ఉంది. బీదవాని గోడు పట్టట్లే. పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటున్నా చూస్తూ ఉన్నాం. కోవిడ్లో చిన్న చితకర కంపెనీలు లాస్ అయితే అదానీ, అంబానీ కంపెనీలు మాత్రం లక్షల కోట్లు గడిస్తాయి. ఇది వాళ్ళ నీతి. బీజేపీ ప్రభుత్వం కేవలం పెత్తందారు వ్యవస్థని పెంచిపోసే దశగా ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీద ప్రజానికానికి, సామాన్యుడికి చేరులో ఉన్నటువంటి పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మనం సభ్యులుగా ఉండడం మన అదృష్టం అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది. ఈ ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప చరిత్ర కలిసిన కాంగ్రెస్ పార్టీ ఇంకోటి లేదు.